కాలనీ వాసులందరికీ నమస్కారం, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మన భారత పౌరులు అందరూ కూడా ఎస్ఐఆర్ చేసుకోవాలి, లేదంటే వారి ఓటు హక్కు ఉండదు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇచ్చిన వారికే మన భారత పౌరసత్వం అనేది ఉండే విధంగా ఉన్నది. ఫ్యూచర్ రాను రోజులలో మీ పిల్లలకు స్కాలర్షిప్స్ కానీ ఇంకా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు కూడా దీన్ని అనుసంధానం చేసే అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినట్టయితేనే వారి ఓటు హక్కు ఉంటుంది, వారు ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు. ఇది వారు మన ఇంటికి వచ్చి ఎస్ఐఆర్ ఫామ్ ఇస్తున్నారు. ఫామ్ ఫిలప్ చేసి 5 నిమిషాలు టైం కేటాయించి ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాల్సిందిగా మనవి కొందరు బిఎల్ఓస్కు ఫోన్లు చేసి నాకు ఇంటికి తీసుకొచ్చి ఈ ఫామ్ అనే విధంగా మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళు కూడా మనుషులు. బిఎల్ఓస్కు 8 వార్డులు ఇన్ఛార్జీలు పడ్డాయి. 8 వార్డులలో వాళ్ళు ఎక్కడ తిరగలేరు. కాబట్టి మన బాధ్యతగా మనం వారికి ఫోన్ చేసి వారు ఎక్కడున్నా కానీ మనం వెళ్ళి ఫామ్ తీసుకొని పోయి మనం ఫిలప్ చేసి, మీకు అర్థం కాకుంటే నా దగ్గరికి రండి, నేను ఫిలప్ చేసి ఇస్తాను. ఒక 5 నిమిషాలు టైం కేటాయించి మీ ఫామ్స్ ఫిలప్ చేసి నేను బిఎల్ఓకు అప్పచెప్తాను. కానీ వారే తీసుకొచ్చి ఇవ్వాలి అంటే 8 వార్డులలో ఎక్కడ తిరగగలుగుతారు? అయితలేదు వాళ్ళతోని. మన కాలనీది ఒక్కటి చూసుకుంటేనే 5-8-744 1 నెంబరు సిఎస్ఐ స్కూల్ దగ్గర ఉంటే 90 నంబరు ఎస్పిఆర్ స్కూల్ దగ్గర ఉన్నది. వాళ్ళకి అడ్రస్లు దొరుకుతలేవు. కావున ఎవరికైనా ఫామ్ రాకుంటే నన్ను సంప్రదించినట్టయితే ఫామ్ కూడా నేను అరేంజ్ చేస్తా. ఫామ్ కూడా మీకు అర్థం కాకుంటే నేను ఫిలప్ చేసి ఇస్తా మా ఇంటి దగ్గరికి వచ్చినట్టయితే. లేదు మరీ కంపల్సరీ అంటే నేనే మీ ఇంటికి వచ్చి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని కోరుకుంటున్నాను. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం ఏ ఆఫీస్కు తిరిగినా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. వారికి ఆఫీస్కు పోయినట్టయితే నువ్వు ఈ ఫామ్ తీసుకురా, మీ ముత్తాత ఫామ్ తీసుకురా, మీ తాత ఫామ్ తీసుకురా, మీ తాత ఓటర్లు తీసుకురా అని అడిగే విధంగా ఉన్నది. ఇప్పుడు ఈజీ సింపుల్ సిటీలా పని అయిపోతున్నది. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మళ్ళా టైం ఎక్స్టెండ్ చేస్తారేమో అంటే మన థింకింగ్, మన ప్రజల ఆలోచన అలా ఉన్నది. ఎక్స్టెండ్ చేస్తే విధిలేని పరిస్థితుల్లో చేసుకోని వాళ్ళకి చేస్తుండొచ్చు. కానీ ప్రభుత్వం 1 నెల రోజుల గడువు ఇచ్చింది. గడువు లోపల మన ఫామ్స్ పూర్తయ్యే విధంగా, మన ఓటరు నమోదు చేసుకునే విధంగా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.